ఆయన అబ్దుల్ కలాం గారు అనుకుంటా కదా, కలలు కనండి, ఆ కళల్ని నిజం చేసుకోండి అని చెప్పారు. ఆ కళలు నిజం చేసుకోవడానికి పాపం దశాబ్దాలుగా చాలా ప్రయత్నాలే జరుగుతాయి ప్రభుత్వాలకి. ఇందిరాగాంధీ అని మనకు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఒకప్పుడు గరీబీ హఠావో అంది, పేదరిక నిర్మూలన. కేంద్ర ప్రభుత్వం చేతిలో కోట్ల రూపాయల డబ్బులు పెట్టుకుని ఉన్నటువంటిది. చివరికి పేదరిక నిర్మూలన కాకపోతే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు నిలదీసిన పాయింట్ అదే, గరీబీ హఠావోనా గరీబోంకా హఠావోనా అని. పేదల ఆత్మహత్య చేసుకు చనిపోతుంటే పేదల్ని నిర్మూలించడం ద్వారా పేదరికం నిర్మూలిస్తారా ఏంటి మీరు అని. అంతే. అలాగే రాజీవ్ గాంధీ బేకారీ హఠావో అని నినాదం తీసుకొచ్చారు. సేమ్ ఆ తర్వాత బేకారీ హఠావోనా బేకారోంకా హఠావోనా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే పేదరిక నిర్మూలన అనేటటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అది ఎలాగా? తన ప్రభుత్వ కార్యకలాపాల ద్వారా. ఒక మనిషి పేదవాడు ఎందుకు అవుతుంటాడు? తన పుట్టుకతో తనకు ఆర్థిక స్తోమత లేక. వాళ్ళకి ఆర్థిక స్తోమత ఎలా వస్తుంది? వాళ్ళు మంచి చదువుకుంటే, వాళ్ళ వైద్యానికి పెద్దగా ఖర్చు లేకపోతే, ఉపాధి అవకాశాలు ఉంటే. ఇవాళ రోజున ఒక పేదరికం పోవాలి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే అనుకుందాం, ఒక ముఠా కార్మికుడు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక ముఠా కార్మికుడు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏది మన ఈ మూటలు మోస్తారు కదా వాళ్ళు, 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తారు బెజవాడ లాంటి చోట.